స్వీట్ కార్న్ అండి. ఇది ఉడకబెట్టుకుంటున్నాను సాయంకాలం పూట తినడానికి అని చెప్పాను పిల్లలకి. నీళ్ళల్లో కాకుండా నేను ఎట్లా ఉడకబెట్టుకుంటున్నానో చూపిస్తాను. ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. దీంట్లో తెల్లటి పురుగులు తెగ పాగుతున్నాయండి. చూడటానికి చాలా బాగుంది నేను తీసుకునేటప్పుడు. తర్వాత చూసినప్పుడు లోపల చూస్తే ఇట్లా వచ్చిందండి. అందుకని దీని వరకు కట్ చేసేసుకొని మిగతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఎట్లా ఉడకబెట్టుకుంటున్నానో చూపిస్తాను. ఇదిగోనండి, ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో వేడి నీళ్ళు ఇట్లా నీళ్ళు పోసేసుకున్నాను. మధ్యలోనండి ఇది పెట్టేయటమేను. దీని మీద మూత పెట్టుకుంటాను, ఆవిరి మీద ఉడికిపోతాయి. ఇదిగోనండి, ఇట్లా మూత పెట్టేశాను. చూసారా కానీ చక్కగా పడిపోయింది మూత. నీళ్ళు పోస్తేనండి రుచి పోతుందండి కుక్కర్లో ఉడకబెట్టినా కూడా. అందుకని చెప్పని ఇట్లా ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను. నీళ్ళు పోసి నీళ్ళ మధ్యలో గిన్నె పెట్టేసుకున్నాను. పైన ఇట్లా కదలకుండా మూత అండి ఇట్లా ఇది పెట్టేసుకున్నాను. గిన్నె చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకుంటాను. ముందండి ఎక్కువ పెడతానండి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసుకుంటాను. మనం ఎన్ని నీళ్లు పోసినా కూడా ఎక్కువ మంట పెడితే నీళ్ళు అన్నీ ఇదైపోతాయి కదా, ఇంకిపోతాయి కదా. అందుకని బాగా ఆవిరి వచ్చేటంత వరకే ఎక్కువ మంట మీద పెట్టుకోవాలి. తర్వాత కొంచెం మంట తగ్గించేసేయాలి. మంట అండి ఇగో ఇట్లా పెట్టుకున్నాను నేను. ముందు హైలో పెట్టిన కాసేపు తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఇదిగోనండి ఇట్లా గిన్నెలో నీళ్లు పోసుకొని మధ్యలో ఇట్లా గిన్నె మనం పెట్టేసుకుంటేనండి చక్కగా బాగా ఉడికిపోతాయి. ఎందుకంటేనండి నీళ్లు పోసి ఉడికించుకున్నామనుకో టేస్ట్ మారిపోతుంది. ఇట్లా ఆవిరి మీద ఉడికించుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇక స్టవ్ కట్టేసుకొని తీసేసుకుందాము. ఇదిగోనండి నీళ్ళు. ఇదిగోనండి, మరీ ఎక్కువ ఉడికితే టేస్ట్ బాగోదండి. మరీ మెత్తగా అయితే చక్కగా ఉడికిపోయాయి. మనకు కావాల్సిన విధంగా తినచ్చండి. ఉప్పు కారం జల్లుకొని నిమ్మకాయ పిండుకొని తినచ్చు, మసాలా లాగా తయారు చేసుకొని తినచ్చు. ఎట్లా కావాలంటే అట్లా వీటిని ఉపయోగించుకోవచ్చండి. నేను ఇప్పుడండి దీనికి ఇది కారం, ఉప్పు, నిమ్మకాయ అండి ఇవి మొత్తం ఇట్లా కలిపేసేసుకొని చాలండి. ఈ టేస్ట్ బాగానే ఉంటుంది. న్యాచురల్ టేస్ట్ అండి ఇది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు కోసుకునే వాళ్ళు కోసుకోనండి మసాలా చేసుకొని తినొచ్చు. ఇట్లా ఉడికించుకొని నేనైతే ఇట్లా ఈ టేస్టే చాలా బాగుంటుందండి. అదేనండి, రెడీ అయిపోయింది తినటానికి.